హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు, రీసెంట్గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం ఏంటి అంటే, ఎవరైతే అమెరికాలో H1B వీసాల మీద పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా సంవత్సరానికి ₹1,00,000 చెల్లించాలి అనే నిబంధన తీసుకురావడమే జరిగింది. ఈ నిబంధన అనేది అక్కడ పనిచేసే వాళ్ళకి ఒక పెద్ద ఇదే దెబ్బ. ఎందుకంటే వాళ్ళకి వచ్చే కొంచెం శాలరీలో ప్రభుత్వానికే $1,00,000 కడితే వాళ్ళకేం మిగులుతుంది? అలాంటప్పుడు వాళ్ళందరూ కూడా వెనక్కి రాక తప్పదనమాట. అయితే ఇలాంటి సందర్భంలో ఈ నిర్ణయం అయితే డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం తాత్కాలికంగా H1B వీసాదారులకి నష్టం కలిగినా కానీ మన భారతదేశానికి మంచి అవకాశం అన్న ఒక అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. ఎలా అంటే ఇప్పుడు చాలా కంపెనీలు అమెరికాలో ఉన్న వ్యక్తులనే అక్కడ రిక్రూట్ చేసుకోవాలంటే మనలాగా వాళ్ళు తక్కువ రేట్లకు పనిచేయరు, తక్కువ శాలరీకి పనిచేయరు. అలాంటప్పుడు ఏంటంటే పెద్ద పెద్ద కంపెనీలు అక్కడ ఎక్కువ మందిని రిక్రూట్ చేసుకుంటే వాళ్ళకి వేలల్లో డాలర్లు చెల్లించాల్సి వస్తుంది. అప్పుడు వాళ్ళ కంపెనీలు అనేవి నష్టాల్లోకి వెళ్ళిపోతాయి. అలాంటప్పుడు ఆ కంపెనీలను ఏం చేస్తే ఆటోమేటిక్గా భారత్ లాంటి దేశాల్లో మళ్ళీ తిరిగి వస్తాయి అనమాట. దానివల్ల ఏంటంటే మన భారతదేశంలోనే ఐటీ కంపెనీలు ఏర్పరిచి ఆఫ్షోర్ అంటే అవుట్సోర్స్ ద్వారా అమెరికా కంపెనీలకు పనిచేస్తారు. దీనివల్ల మన భారతదేశంలోనే ఉద్యోగాలు పెరుగుతాయి. ఒక రకంగా డొనాల్డ్ ట్రంప్ తాత్కాలికంగా ఇది H1B వీసాలకి నష్టం కలిగించినా, వాళ్ళకి నష్టం కలిగించినా కానీ లాంగ్ టర్మ్లో మాత్రం మన భారతదేశంలో ఇంకా ఐటీ విస్తరణకు చాలా అమెరికా కంపెనీలు భారత్ వైపు చూడటానికి, ఎందుకంటే ఇక్కడ శాలరీలు తక్కువ కాబట్టి భారత్ వైపు చూడటానికి ఒక మంచి అవకాశంగా ఏర్పడింది అని చెప్పేసి ఒక అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది అనమాట. తాత్కాలికంగా ఇబ్బంది ఉంటుంది, కాకపోతే లాంగ్ టర్మ్లో మాత్రం అక్కడ కంపెనీలు అక్కడ శాలరీ రేట్లు తట్టుకోలేక మన భారత్లోనే తక్కువ శాలరీలు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇక్కడికి రావడానికి అవకాశం ఉందన్న అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే మరి.